అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు వీడియో వచ్చేసి బెంగుళూరులో జరిగిన అతి భయంకరమైన సంఘటన అండి. మహాలక్ష్మి కేసు ఉంది కదా! మహాలక్ష్మి కేసులో మహాలక్ష్మి అనే అమ్మాయిని బెంగుళూరులో 60 ముక్కలుగా బాడీనైతే పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసి కొన్ని ముక్కలు ఇంట్లోనే పడేసి, కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్‌లో పెట్టి హంతకుడైతే పరారయ్యాడని చెప్పేసి ఒక కేసు అయితే వెలుగులోకొచ్చిందండి. అది చాలా అతి భయంకరమైన కేసు. ఇదివరకు కూడా ఇలాంటి సంఘటన అయితే ఒకటి జరిగింది. ఢిల్లీలో జరిగింది. దానితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సంఘటన బెంగుళూరులో జరిగింది. దీని వల్ల కూడా దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బెంగుళూరులో అయితే చాలా సంచలనం సృష్టించిందండి కేసు. ఈ ఈ కేసులో చనిపోయిన అమ్మాయి నేపాల్‌కి చెందిన ఆవిడి. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఆవిడకి ఒక కూతురు కూడా ఉంది. ఆవిడ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ రోజున ఆవిడ జీవితాన్నే కోల్పోవలసిన ఇబ్బందయితే ఏర్పడింది. ముఖ్యంగా అమ్మాయి పేరు వచ్చేసి మహాలక్ష్మి. ఆమె నేపాల్‌కి చెందిన ఆవిడ. నేపాల్‌లో భార్యాభర్తలిద్దరికీ కూడా నలుగురు పిల్లలు. అందులో ఒక రెండో కుమార్తె అయిన ఈ మహాలక్ష్మి అయితే చాలా అందంగా ఉండేది. తనకు తాను చాలా అందగతిని అని చెప్పి ఫీల్ అవుతూ ఉండేదిమాట. నా అంత అందంగా ఉంది అని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేది. దానివల్ల అమ్మాయికి చాలా అబ్బాయిలు తన వెనక పడుతూ ఉండేవారు. అయితే 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అతని పేరు హేమంత్ దాస్. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రేమించింది ఆ అబ్బాయిని. ప్రేమించి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించింది. కానీ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ హేమంత్ దాస్ వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ, ఆర్థికంగా వెనకబడ్డారు. అతను చేసుకుంటే నువ్వు సుఖపడలేవు అని చెప్పి వద్దని చెప్పారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేనైతే పెళ్లి చేసుకుంటాను, నేను ప్రేమించానని చెప్పి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. అంత ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ యువత అయితే మళ్ళీ ఇలాంటి చెడ్డ పనుల్లోకి చేయడానికి మనసు ఎలా ఒప్పిందో నాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా వచ్చేసి ఈ అమ్మాయి చక్కగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, తల్లిదండ్రులను ఎదిరించింది. మొత్తానికి వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లయితే చేశారు. సుఖంగా సాగిపోతుంది. తన సంసారంలో ఒక పాప కూడా పుట్టింది. అయితే తను నేపాల్‌లోనే వర్క్ చేస్తూ ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ కూడా కుటుంబం సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా వెనకబడిన వారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే తిను చేసే షాప్‌లో అందరితో కూడా తిను కొన్ని శారీరక సంబంధాలను కలిగి ఉండడం, కొంతమందితో చాలా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం గమనించిన భర్త ఇక్కడుంటే పనవ్వదని చెప్పి చుట్టాల ద్వారా బెంగుళూరులో చుట్టాలున్నారని చెప్పేసి అక్కడికెళ్లి పనులు చేసుకుంటే లైఫ్ బావుంటుంది. ఇలాంటి పనులు కూడా మానేస్తుందనే ఉద్దేశంతో అయితే బెంగుళూరు ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు. అలాగే తనొక షాప్‌లో జాయిన్ అయ్యాడు. అలాగే ఈవిడ కూడా పెద్దగా చదువుకోకపోవడం వల్ల ముఖ్యంగా బెంగుళూరులోనే ఒక షాపింగ్ మాల్‌లో స్వీపర్‌గా అయితే జాయిన్ అయింది. స్వీపర్‌గా జాయిన్ అయిన ఈవిడ అక్కడ వర్క్ చేస్తూ ఉండేది. అయితే వర్క్ చేస్తుండగానే అదే షాపింగ్ మాల్‌లో సెలూన్ షాప్ నిర్వహిస్తున్న అస్రిఫ్ అనే అతనితో కూడా ప్రేమలో పడింది. అతని షాప్ కూడా ఈవిడ క్లీన్ చేసేది. అయితే అతనితో చాలా సన్నిహితంగా ఉండేది. ఆహ్, ఇలా సాగిపోతుంది వాళ్ళ జీవితం. అతనితో పాటు వర్క్ చేస్తాం. తన పార్లర్‌లోనే ఎక్కువ సేపు గడపడం చేస్తూ ఉండేది. సో, తన భర్తకి ఒకసారి అనుమానం వచ్చి తనని ఫాలో చేశాడు. అయితే తనని ఫాలో చేస్తున్నప్పుడు ఆమె అస్రిఫ్‌తో బండి మీద వెళ్లి తనతోనే తన రూమ్‌లో వన్ డే గడిపి రావడం కూడా అతను గమనించాడు. గమనించిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అడిగాడు, గట్టిగా కొట్టాడు. వెంటనే ఈవిడైతే పోలీస్ కేసు పెట్టడం జరిగింది. పోలీస్ కేసు పెట్టిన వెంటనే పోలీసులైతే ఇద్దరికీ కూడా నచ్చజెప్పి మీకు పాపుంది, మీ భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి ఇంటికి పంపించారు. తర్వాత కూడా ఈమె అలాగే ప్రవర్తించేది. తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో పెట్టాడు. వాళ్ళు కూడా నచ్చజెప్పారు. కానీ ఈమె అస్రిఫ్ మోజులో ఉండడం వల్ల అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇతనితో ఉండలేను, ఇతను మంచి వ్యక్తి కాదు అని చెప్పేసి విడాకులైతే తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత బిడ్డను కూడా భర్తకే వదిలేసి ఈవిడ ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసింది. వేరే వేరే షాపింగ్ మాల్స్‌లో వర్క్ చేసుకుంటూ, వేరే వేరే బట్టల కొట్టులో, షాపింగ్స్‌లో వర్క్ చేసుకుంటూ బతికేది. సో, అలాగే ఈవిడి వర్క్ చేసుకుంటూ అస్రిఫ్‌తో జీవనం సాగిస్తుంది. అయితే కొన్నాళ్ళకి ఈవిడి అస్రిఫ్‌తో కూడా స్నేహాన్ని తగ్గించేసుకుంది. ఎందుకంటే ఈవిడ పనిచేసే బట్టల కొట్టులో రమేష్ అనే వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉండేది. అది తెలిసి అస్రిఫ్ అడిగితే అస్రిఫ్‌తో కూడా ఈమె దూరంగా ఉండడం మొదలుపెట్టింది. సో, రమేష్ అనే వ్యక్తి ఆర్థికంగా బానే ఉన్న వ్యక్తి. సో, ఇతను కూడా ఆవిడకి ఆర్థికంగా డబ్బు సహాయం చేసేవాడు. చాలా సంతోషంగా ఉండేది. ఆవిడని పికప్ చేసుకోవడం, షాప్ దగ్గర దించడం, తన పనులకు తీసుకెళ్ళడం, మళ్ళీ తనని ఇంటికి తీసుకొచ్చి దించడం ఇలా చేస్తూ ఉండేవాడు. సో, చాలా సంతోషంగా అయితే జీవితం సాగిపోతుంది ఈవిడ. అప్పుడప్పుడు ఎళ్లి కూతుర్నైతే చూసుకుంటూ వచ్చేది. ఈవిడ చేష్టలకు విసిగిపోయిన భర్త అయితే నేపాల్ ఎళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. తన జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని తను ఊహించలేదు. అయితే ఈవిడకి తెలియకుండానే ఒక హోటల్‌లో పనిచేసే సర్వర్‌తో కూడా రిలేషన్‌లో ఉంది. అతను మంచి వ్యక్తి కాదని చెప్పేసి వదిలేసింది. కానీ ఈవిడి సెలూన్ షాప్ అస్రిఫ్‌తో, అలాగే బట్టల కొట్టు షరీఫ్‌తో, తన భర్తతో కూడా కొద్దిగా మంచిగానే మాట్లాడుతుంది. కానీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని ఈ సర్వర్ అనే వ్యక్తి అయితే కోపం బాగా పెంచేసుకున్నాడు ఆమె మీద. పగను కూడా బాగా పెంచేసుకున్నాడు.
అయితే ముఖ్యంగా ఈవిడ తన భర్త దగ్గరికెళ్లి చూసినప్పుడు తన భర్త కూడా అడిగాడు. "ఇంక వచ్చేయి ఇప్పుడైనా మారు మన పిల్లలతో మనం సంతోషంగా ఉందామని" చెప్పేసి. ఆవిడ ఒప్పుకోలేదు. పాపం చూసి వచ్చేసింది. అయితే ఈమె ఇంట్లో ఉన్నప్పుడు సడెన్‌గా ఆమె చనిపోయిందన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు. సెప్టెంబర్ 2 తారీఖున ఆవిడ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క వీళ్ళంతా కూడా కాల్స్ చేశారు. స్విచ్ ఆఫ్ అయిపోతే తను నేపాల్ ఎళ్ళిందేమో, అక్కడ సిమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అని అనుకున్నారు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఆ అపార్ట్మెంట్‌లో ఆవిడుంటున్న పెంట్ హౌస్ సంబంధించిన చుట్టుపక్కల వారంతా కూడా ఇక్కడి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పి ఆ పెంట్ హౌస్ ఓనర్‌కైతే కాల్ చేయడం జరిగింది. పెంట్ హౌస్ ఓనర్ అక్కడికొచ్చి చూస్తే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి ఆవిడిచ్చిన కాంటాక్ట్ నంబర్‌ల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులను కాంటాక్ట్ అయితే ఆవిడ మాకు కూడా ఫోన్ చేయట్లేదని చెప్పారు. వెంటనే అతను పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులొచ్చి అక్కడ తలుపులు తెరవగానే ఆ వాసన స్మెల్ తట్టుకోలేక వాళ్ళకైతే వామిటింగ్స్ అయిపోయినాయి. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా కబురు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క, వాళ్ళ మదరు వచ్చారు. వచ్చి లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరికీ వాంతులొచ్చేసి వాళ్ళు కూడా బయటకొచ్చేసారు వెళ్ళలేక. ఏంటంటే ఆ ఇంటి నిండా కూడా అక్కడక్కడక్కడ కొద్దిగా మాంసం ముద్దలు, మనిషి మాంసం ముద్దలున్నాయి. అలాగే ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 30 ముక్కల వరకు పెద్ద పెద్దవి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టున్నాయి. ఇల్లంతా రక్తపు మడుగు. అయితే ఫోరెన్సిక్ నిపుణుల్ని తీసుకొచ్చారు. ఫోరెన్సిక్ నిపుణులైతే వాళ్ళు కూడా వాంతులు చేసుకొని, "మేము దీన్ని ముట్టుకోలేము. మా వల్ల అవ్వదు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉండే మార్చరీ స్టాఫ్‌ని తీసుకురండి. వాళ్ళైతే హ్యాండిల్ చేయగలరని" చెప్పి వాళ్ళని తీసుకొచ్చి, ఆ మాంసపు ముద్దల్ని ఒక కవర్‌లో చుట్టి చెప్పడానికే నాకు చాలా భయంకరంగా ఉంది. అంత భయంకరంగా జరిగిందన్నమాట. ఆ మాంసపు ముద్దలన్నీ కూడా ఒక కవర్‌లో చుట్టి ల్యాబ్‌కైతే తీసుకెళ్లారు. అప్పుడే తెలిసింది ఆవిడ చనిపోయి 15 రోజులవుతుందని. సో, సెప్టెంబర్ 2 తారీఖే ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి తెలుసుకున్నారు. ఆ కాల్ లిస్టుల డేటా ఆధారంగా తన భర్తకి కాల్ చేస్తే నేను నేపాల్‌లోనే ఉంటున్నాను. ఆవిడకి వేరే వేరే వారితో అక్రమ సంబంధాలున్నాయి. అసిఫ్ అనే వ్యక్తితో అయితే సహజీవనం చేస్తుందని చెప్పారు. అసిఫ్‌ని తీసుకొస్తే తను నన్నొదిలేసింది. ఎప్పుడైనా సరదాగా కలుస్తాం అంతే అని చెప్పారు. ఆ తర్వాత బట్టర్ షాప్ రమేష్‌తో ఉంటుందని చెప్పారు. బట్టర్ షాప్ రమేష్‌ని ఎంక్వైరీ చేస్తే తను నాతోనే ఉంటుంది అది నిజమే. కానీ తను నాకు సెప్టెంబర్ 2 నుంచి కాల్ చేయట్లేదు. తన కూతురిని చూడడానికి నేపాల్ ఎళ్ళిందేమో అని అనుకుంటున్నానని చెప్పారు. అయితే వీళ్ళకి ఇక్కడితో కేస్ అయిపోయిందా ఏంటి ఏమి అర్థం కాలేదు. అయితే సెప్టెంబర్ 2 తారీఖు ఎవరితో మాట్లాడిందా అని చూద్దామని తీస్తే ఈ సెలూన్ షాప్ అతను ఉన్నారు కదా! రంజన్ రాయ్. ఈ రంజన్ రాయ్‌తో సెప్టెంబర్ 2 తారీఖు తన కాల్ డేటా ఒకసారి చెక్ చేస్తే ఒరిస్సాకు చెందిన రంజన్ రాయ్‌తో అయితే ఆవిడ లాస్ట్‌గా మాట్లాడింది. అతనే హోటల్‌లో పనిచేసే సర్వర్ మాట. అతను ఆల్రెడీ ఒరిస్సా ఎళ్ళిపోయాడు. ఈవిడ తనతో ఉండట్లేదన్న కోపంతో మళ్ళీ ఈ ఊరొచ్చి ఆమెతో మాట్లాడి, "ఒకసారి నీతో మాట్లాడి వెళ్ళిపోతానని" చెప్పి ఆ అమ్మాయి దగ్గరకొచ్చాడు. "ఎందుకొచ్చావు ఇప్పుడు నువ్వు ఇంటికి" అంటే, "జస్ట్ నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇదే చివరిసారి నేను మా ఇంటికెళ్ళిపోతున్నానని" చెప్పి లోపలికి వెళ్లి తలుపు పెట్టి ఆమెను బతిమిలాడాడు. "ఎలాగైనా నువ్వు నాతో కలిసి ఉండాలి" అని చెప్పేసి. ఆమె ససేమిరా నాకు నీతో ఉండడం ఇష్టం లేదు అని క్లియర్‌గా చెప్పడంతో తనకి వెంటనే కోపమొచ్చి చాలా కోపంతో ఉన్న వ్యక్తి తనని వెంటనే చంపేసి బయటకి వెళ్లి పెద్ద కత్తి కొనుక్కొచ్చి తన శరీరాన్నయితే ముక్కలు ముక్కలుగా నరికి పార్ట్స్‌గా డివైడ్ చేసి కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్‌లో పెట్టి కొన్ని ముక్కలు అక్కడే వదిలేసి ఆ రోజు నైట్ అంతా అక్కడే కూడా గడిపి పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఇలా జరిగింది. జరిగిన తర్వాత ఇతను ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి ఇతను ఆల్రెడీ వెళ్తూ వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. "నేనిలా ఒక అమ్మాయిని చంపేసాను. నేను మన ఊరు వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు. నీకు ఇబ్బంది" అని చెప్పి. వాళ్ళ అన్నయ్యకి ఈ పాటికి ఆల్రెడీ పోలీసులతో మొత్తం చెప్పేసే ఉంటాడు అని చెప్పి ఎప్పుడైతే మీడియాలో అయితే ఈ కేసు కోసం వచ్చిందో అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అయితే వెళ్లి ఒక అడవి ప్రాంతంలో అయితే ఉరివేసుకొని చనిపోయాడు. సో, తన ఆత్మకి తానే శాంతి చేకూర్చుకుందా అనే విధంగా అయితే ఉంది. ఎందుకంటే అతను ఆవిడని చంపి మళ్ళీ పోలీసులకి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో తను కూడా వెంటనే ఉరివేసుకొని అయితే చనిపోయాడు. పోలీసులైతే ఈ కేసు మీద చాలా పకడ్బందీగా ఆహ్, ఇన్వెస్టిగేషన్ చేసి, దర్యాప్తు చేసి ఈ హంతకుడిని పట్టుకోవాలని ట్రై చేశారు. కానీ ఈలోపే అతనైతే ఉరివేసుకొని తనకు తానే బలవన్మరణం అయితే చెందడం జరిగింది. సో, ఎవరైనా సరే లేడీస్ అనే వాళ్ళకి మగాళ్ళకైనా సరే, ఎవ్వరికైనా సరే ప్రేమ అనేది అనంతం ఇంకెప్పుడు ప్రేమించుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకోకూడదు. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి. అది ఒక్కరితో ఆగిపోతే జీవితానికి మంచిది. ఉన్నది కదా! అందరూ ఎంజాయ్ చేయాలి. ఇది లైఫు అని సినిమా కాదిది. ఇది జీవితం. అందరూ మంచోళ్ళే తగలరు. మనం మోసం చేస్తుంటే మోసపోయేవాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఇలా స్ట్రోక్ ఇచ్చేవాళ్ళుంటారు. అక్కడితోనే జీవితం కూడా అంతమైపోతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఈ కేసైనా ఆడవాళ్ళు మారడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. అందరికీ కాదు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.